సంతోషకరమైన సువార్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అంటారు. ఎవరికండి? సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరిని ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తున్నారండి. ఆయన తన సొంత కుమారుని ఎలాగ ప్రేమిస్తున్నారో అలాగే ప్రతి బిడ్డని కూడా, మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమిస్తున్నారు కనుకనే మనం నశించిపోకుండా ఉండే నిమిత్తం అందరూ కూడా రక్షించబడాలని, అందరూ కూడా మారు మనసు పొందుకుని ఆయన సన్నిధిలో చేర్చబడాలని, పరలోకంలో అంటే స్వర్గంలో చేర్చబడాలని, నరకంలోనికి వెళ్ళకోకుండా ఆయన పరలోకంలో మనం చేర్చబడాలని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఆయన వచ్చిన ఈ సంతోషకరమైన దినాన్ని మనము క్రిస్మస్గా నేడు చేసుకుంటున్నాం. మరి ఎప్పుడైతే ఆయన బట్టి సంతోషిస్తారంటే, ఆయన మన కోసం వచ్చి ఎలాగైతే ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి అనేక శ్రమలు భరించి మరణించి మరి పరలోకానికి తిరిగి చేర్చబడి ఉన్నారు. ఆయన ఈ లోకానికి దేని కొరకు వచ్చినారో ప్రతి విధమైన మరి ఆ సువార్తమానాన్ని మనం వింటున్నాం కనుక దాన్ని గ్రహించి మరి మారుమనసు పొందుకుని ఆయన సన్నిధిలో మరి ఆయన సొంత రక్షకుడికి అంగీకరించినప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తారు, ఆయన మనల్ని బట్టి ఆనందిస్తారు. మరి ఈ క్రిస్మస్ అందుకొరకు మనం చేసుకుంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మనకు సంతోషకరమైన సువార్తమానం అర్పించబడింది కనుక విన్న ప్రతి ఒక్కరు కూడా మనము ఆయన్ని అంగీకరించి ఈ దినము మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసుకుందామండి. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి క్రైస్ట్ మినిస్ట్రీస్ అయితే ఈ దినం మరి అడుగు పెట్టబోతుంది. ఈ 3వ సంవత్సరం క్రిస్మస్ మరి కూడికలు ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుందండి. మరి 3వ సంవత్సరంలో దేవుడు ఎంతో అద్భుత కార్యాలు జరిగించి ఉన్నారు. ఎలాగంటే మా వల్ల కానిది, మనుషుల వల్ల కానిది దేవుడు ఏదైనా చేయగల శక్తిమంతుడు కనుక ఈ దినం ఇలాగా కూడిక జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి పిలవగానే ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి మీలో అందరూ కూడా ఒకవేళ నన్ను మొదటిసారి చూసిన వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరించి ఈ కూడికకు వచ్చారు. దాన్ని బట్టి దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తాను. మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అందరూ కూడా తరల వంచి చిన్న ప్రార్థన అయితే చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము దేవా ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు ప్రేమించి నువ్వు ఈ స్థలానికి నువ్వు నడిపించిన దేవుడు కనుక ప్రభా, ప్రతి బిడ్డల మీ ప్రణాళికను నెరవేర్చండి దేవా. ఈ సంతోషకరమైన సువర్తమానము నువ్వు విన్న ప్రతి బిడ్డ జీవితంలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను, ఆనందాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో చేదుని తొలగించండి, వారి జీవితంలో దుఃఖాన్ని తొలగించండి, వారి జీవితంలో బాధను తొలగించండి. సమాధానంతో నింపి మరి ఇక్కడి నుంచి వాళ్ళని పంపించి నామానికి మహిమను తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.